రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి. ప్రజెంట్లీ మనము ఈరోజు ఫిబ్రవరి 5వ తారీఖు మనం ప్రజెంట్లీ మిరప సాగు చేస్తున్నటువంటి రైతు దగ్గర ఉన్నాము. ఎలా పనిచేసింది తోట ఇప్పుడు ఈ రోజు కూడా మనకు ఫిబ్రవరిలో కూడా ఇలా రావడానికి గల కారణాలు ఏంటిది, ఎలాంటి మందులు కొడుతున్నారు ఏంటనేది ప్రజెంట్లో అయితే రైతుని అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? బాలాజీ. బాలాజీ. ఎక్కడ మీది? నీలకుర్తి భజనతండ. నీలకుర్తి భజనతండ. మండలం మరిపిడ. మండలం మరిపిడ, మహబూబాబాద్ డిస్టిక్. డిస్టిక్. ప్రజెంట్లీ మీ తోట అయితే ఆల్మోస్ట్ చాలా బాగున్నది. ఈ టైంలో కూడా మనకు ఫిబ్రవరి 5వ తారీఖులో ఉన్నాము. ఫిబ్రవరి 5వ తారీఖులో కూడా మీకు నీట్గా మంచి క్రాప్ తోటి ప్లస్ ఫ్లవరింగ్ కూడా నీట్గా ఉన్నది. ఎలాంటి మందులు కొట్టారు, ఏం ప్రాబ్లం ఉందని ఎలా మందు కొట్టారు ఒకసారి చెప్పండి. నల్లి సమస్య బాగుంది. నల్లి సమస్య బాగుంది. ఇగురు రావట్లేదు, పూత రావట్లేదు అని ఇక మందు తీసుకొచ్చి కొట్టాం సార్. ఏం మందు కొట్టారు మీరు? ఫస్ట్ గాండువా చోట కొట్టాను. ఏది డబ్బులు? గాంధీవా చోటు కొట్టారు. ఎన్ని ఎకరాలు సాగు చేశారు మీరు? 3 ఎకరాలు. 3 ఎకరాలు. ఓయువర్ ఆర్గానిక్ అర్బన్ డ్రిప్ వాళ్ళది గాంధీవా, దాంతోపాటు ఇది చోటు కలిపి కొట్టారా? చోటు టిల్లేజ్ ఆర్గానిక్ వాళ్ళది చోటు అండి. ఈ రెండు కలిపి తీసుకొచ్చి కొట్టారా? ఏం ప్రాబ్లం ఉందని చెప్పి తీసుకుని కొట్టారు? అంటే దీంట్లో కాప్ సెట్టింగ్ కావట్లేదు, ఎర్ర నల్లి ఉంది, పూత రావట్లేదు, ఇగురు లేదని తీసుకొచ్చి కొట్టాను. అయితే కొట్టిన తర్వాత నల్లి పోయింది, పూత బాగా వచ్చింది, మళ్ళీ క్రాప్ పడ్డది, నల్లి పోయింది. ఇది ఎన్ని రోజుల వరకు దాని తర్వాత? అంటే 15 రోజుల దాకా అది కొట్టాను. 15 రోజుల తర్వాత అంటే 10 రోజుల దాకా ఇది పనిచేసింది. కొట్టాను. అది కొట్టిన తర్వాత మళ్ళీ నందక కొట్టాను. నందక గుడ్లు ఉన్నాయండి? ఉన్నాయి. అగ్రిసెన్స్ క్రాప్ సైన్స్ వాళ్ళది నందక. ఇది ఆయిల్ మంది అండి? ఆయిల్ మంది. ఇది మామూలుగా ఇది కొట్టారు కదా, దీని తర్వాత వారం తర్వాత కొట్టారు. ఎప్పుడు కొట్టారు? అంటే 10 రోజుల తర్వాత కొట్టారు. 10 రోజుల తర్వాత కొట్టారు. 10 రోజుల దాకా మీకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు అంటే గాంధీవా కొట్టిన తర్వాత. ఇది ఎందుకని తీసుకొచ్చారు మీరు? ఎందుకు తీసిన దాంట్లో నల్లి ఉంది, పూత రావట్లేదు, పండు పూత వస్తుంది, నల్లి తీసుకొచ్చి మందు కొట్టి ఒకసారి కాపు కూడా కోసేసాను. ఒక కాపు తెంపారు. ఎన్ని క్వింటాల్ అవుతుంది అయింది? అంటే 5 క్వింటాల్ దాకా అయితే. 5 క్వింటాల్. కొంచెం అప్పుడు స్టేజ్ లో తక్కువ ఉండే పల్స కాపు, మైల కాపు. ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత మీకు బాగా వచ్చిందంట. అసలు నందక అనేది దేనికని కొట్టారు, ఎలా పనిచేసింది చెప్పండి. పూత అనేది రావట్లేదు, క్రాప్ సెట్టింగ్ కావట్లేదు, పండు పూత వచ్చి రాలుతుంది. అయితే కొట్టాలని యూట్యూబ్ లో చూశాను. అయితే నందక కొడితే కాప్ సెట్టింగ్ అవుతుందని తెలుసుకొని తీసుకొచ్చి కొట్టాను. కొట్టిన తర్వాత కాప్ అనేది పడ్డది. అంటే బాగా పనిచేసింది. బాగా పనిచేసింది. నల్లి పోయి అంటే మనం ఆల్మోస్ట్ మనము దీంట్లో పూతలో చూస్తే ఒక నల్లి కూడా లేదు. ఇప్పుడు నల్లి లేదు, కాప్ మొత్తం పడ్డది. ఇది వారం అయిందండి కొట్టింది? వారం 10 రోజులు అవుతుంది. దాకా ఏ మందు కొట్టలేదు. వారం 10 రోజులు చూడండి ఒకసారి. అసలు మనము చూస్తే ప్రతి ఒక్క పూత చూస్తే మనకు ఎలా అసలు పూతలో నల్లి కానీ, ఎర్ర నల్లి కానీ, దోమ కానీ అలాంటి ఏం కనబడతలేదు. అంటే కొట్టిన తర్వాత మీకు క్రాప్ సెట్టింగ్ అయింది. పూత కాస్త పిందెగా మారిపోయింది. అంటే ఆల్మోస్ట్ అంటే నేను వస్తా అంటే పలాని మీ ఇల్లు ఎక్కడ, మీ తోట ఎక్కడ అని అడుగుతా అంటే రోడ్డు మీద ఇక్కడ పక్కన మొక్కజొన్న చేను పక్కన ఉందని చెప్పేసి అంటే ఎందుకు ఏందని అడుగుతుంటే వాళ్ళు అదే మందు కొట్టారు, ఒకసారి తోట చూసిపోదాం అని చెప్పేసి అంటుంటే మీ ఊరోళ్ళు మేము కూడా కొట్టామండి చాలా బాగుంది అని చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నారు. అంటే ఆల్మోస్ట్ మీ ఊరోళ్ళు చాలా మంది వాడారా? ఇప్పుడు ఒక రైతు వాడిన అనుకో 10 మందికి చెప్తాం. ఇది దాచుకునేది కాదుగా, 10 మంది బతకాలి, 10 మందికి రైతు బయటపడాలి. ఒకళ్ళు బయటపడేది కాదుగా, 10 మందికి సాయం చెప్తేనే ఒక ఆనందం. ఒకరు బయటపడితే ఆనందం కదా. 10 మందికి చెప్పాను, దాదాపు 15 మంది వాడారా? 15 మంది వాడారు. వాళ్ళ తోటలు ఎట్లా ఉన్నాయి? ఇట్లే ఉంది. అంటే ఇట్లా అంటే కొంచెం క్రాప్ సెట్టింగ్ లో అటు ఉంది. కానీ ఒక తోట కొంచెం నల్లి వల్ల జబ్బ తీసి ఉంది, కొన్ని తోటలు బాగున్నాయి. అంటే ఈ మందు వాడిన వాళ్ళు చాలా అయితే బాగున్నాయండి. చూడండి ప్రతి ఒక్క రైతులు మనం అగ్రిషైన్ మందులు నేను ఆల్మోస్ట్ చాలా తోటలు తిరిగాను. ప్రతి ఒక్క రైతు వాడిన రైతులైతే చాలా హ్యాపీగా ఉన్నారు. బట్ క్రాప్ సెట్టింగ్ అయింది, నల్లి పోయి నీట్గా పూత క్రాప్ అయితే రావడం జరుగుతుంది. బట్ మనము బాలు దగ్గర మనము ఇన్ఫర్మేషన్ తీసుకున్నది ఏంటంటే నేను ఇది కొట్టడం వల్ల నా క్రాప్ అయితే సెట్ అయింది, దాంతోపాటు గ్రోత్ వచ్చింది, నల్లి పోయి ముడత పోయి నీట్గా వచ్చిందని చెప్పేసి బాలు నాయకుడు అయితే మనకు చెప్పడం జరిగిందండి. ఓకే బాయ్, ధన్యవాదాలండి.